ఏందే బాబాయ్ జోరుదారుగా లెక్క పెడుతున్నావు? ఎన్ని క్వింటాలు వచ్చింది ఏంది? మంచి ఇత్తనం పెట్టిన మంచిగా దిగుబడి వచ్చింది సార్. బాబాయ్ మీ పేరు మీ ఊరు? మాది గంగాపురం. నా పేరు కొండి రాజిరెడ్డి, సిద్దిపేట జిల్లా. బాబాయ్ ఈసారి ఏ ఇత్తనం పెట్టినవే? ధనం ఎంత దిగుబడి వస్తుంది? 38 క్వింటాల దాకా వచ్చింది. 38 క్వింటాల దాకా వస్తుంది. ఆ, ఇప్పుడు మెయిన్గా ఏంటంటే నీకు దంట ఎట్లా వచ్చింది, గెల ఎట్లా వచ్చింది, రోగాలు ఏమన్నా వచ్చినాయి దాని గురించి? దానికి రోగం ఎక్కువ రాలేదు. ఒక్కటేసారి నా డౌట్‌కు మందు కొట్టినా. వరి కూడా బాగున్నది. హ్మ్. ఆ గొలక కూడా మంచిగా గొలక ఇడిచింది. చేను కూడా వంగింది. ఉమ్. గొలక ఇత్తనం. వరి కూడా దంటు పోసింది. పంట పర్వాలేదు. మీరు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ పంట కూడా ఇదే పెడదాం చెప్పు. అంత ముందు పెట్టిన దానికి దీనికి మీకు తేడా ఏమనిపించింది? బాగా తేడా అనిపించింది. ఈ పంట బాగా వచ్చింది. మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. ఇత్తనం ఏడా తీసుకున్నావే? ఇగో సార్ దగ్గర తీసుకున్నాం. నమస్తే, నా పేరు మొహమ్మద్ అలీ. నా షాప్ పేరు అడిషనల్ ఆగ్రో రైతు సేవా కేంద్రం, సిద్దిపేట, కరీంనగర్ రోడ్, కర్ణాటక బ్యాంక్ పక్కన ఉంటుంది. ఈ రోజు ముఖ్యంగా మనం ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చాలా మంది షాప్లలో ఏదైనా సీడ్ మనం చూసుకున్నట్టయితే విత్తనం ఇచ్చినామా అయిపోయిందా అనే చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనం విత్తనం తీసుకున్నప్పటి నుంచి లాస్ట్ వరకు ఎట్లాంటి ఇబ్బంది అయినా మనకు పెస్టిసైడ్కి ఏది కావాలన్నా ఇక్కడ నుంచి సజెషన్, అట్లాగే విత్తనం నుంచి మనకి ఏది కావాలన్నా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి మీకు ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళు ఎప్పుడు రైతుల వెన్నంటనే ఉండి ప్రతి ఒక్కటి చూసుకుంటారు అనమాట. ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే మంచి విత్తనం ఇచ్చిన కంపెనీ వాడు ఇక్కడ ఉన్నారు, అట్లాగే ఆ విత్తనంకి ఫార్మర్కి ఇచ్చిన డీలర్ ఇక్కడ ఉండు, ఆ విత్తనం వేసిన ఫార్మర్ ఇక్కడ ఉండు. సో వీళ్ళందరూ సమూహమై ఈ సీట్కి ఇంత విజయం తెచ్చారు అనమాట. ఈసారి మీరు ఏ విత్తనం వేసారు, మీకెంత దిగుబడి వచ్చినా కింద కామెంట్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ డూ ఫాలో. వస్తాం మళ్ళీ. ధన పెట్టిన సంతోషంగా